శ్రీకాంత్ అఖిలకు పెళ్లి జరిగి సరిగ్గా నేటికి నెల రోజులు గడిచింది. మార్చి 5వ తేదీన పెళ్లి జరిగింది. నేడు ఏప్రిల్ 5వ తేదీన ఏదైతే ఈ ఘటన జరిగి సరిగ్గా పెళ్లి జరిగి నెల రోజులైతే నిన్న శుక్రవారం రోజు అమ్మ ఇంటి నుండి అత్తారింటికి వచ్చింది అఖిల. అఖిల అత్తారింటికి వచ్చిన తర్వాత శనివారం రోజు విగతజీవిగా పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అఖిల కజిన్ సిస్టర్ ఉంది. అసలు ఆమె ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదువుకుంది, అసలు ఏం జరిగింది, ఆమె ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి అఖిల సిస్టర్ ఉంది, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ సిస్టర్ అసలు పెళ్లి జరిగి సరిగ్గా నేటికి నెల రోజులు అవుతుంది. అసలు ఏం జరిగింది అనుకున్నారు? ఎట్లా, ఆమె ఎంతవరకు చదువుకుంది? సార్ ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది సార్. ఆమె ఎలాంటి ఇది లేదు. ఆమె ఎంత పర్ఫెక్ట్ అంటే చాలా మంచిది. అసలు ఆమెకు ఎలాంటి వేరే అలవాట్లు కూడా లేవు. అంటే బయటకు కూడా వెళ్ళే రకం కాదు సార్. మేము ఇంట్లోనే ఉంటాం. మాకు ఏది కావాలన్నా మా అమ్మ నాన్ననే తెచ్చి పెడతారు. మమ్మల్ని అంతా గారభంగా పెంచుకున్నారు. అన్నీ చేసిన తర్వాత ఆమె సంసారం చేయండి అంటున్నారు. వాళ్ళు చేయండి అయితే అన్నీ ఎందుకు తీసుకెళ్ళిపోతా, అన్ని ఆర్డర్ పెట్టుకుంది, నగలతో సహా అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంది. నేను నిర్మల్ వెళ్తా, అక్కడ ఉంటానని చెప్పేసి ఓన్లీ పుస్తలతాడు ఒకటి ఉంచుకుంది. అన్ని ఆర్డర్ పెట్టుకుంది. ఆయన ఎట్లా చేసిండంటే ఆమెను మస్తు టార్చర్, ఇంకా చెప్పలేని టార్చర్ చేసిండు. ఆమె కొన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. మా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకుందో ఏమనుకుందో తెలియదు. ఇక ఆమెని చెప్పలేను సార్. ఆ భాష అంత బలగా ఆయన మీద చేసిండు. ఆమె వాళ్ళే మాత్రం చంపేసిండ్రు సార్. వాళ్ళే చంపేసిండ్రు ఆమెను. అంటే ప్రధానంగా అతనికి ఇంతకుముందు కానీ మీరు మీ ఇంటికి పెళ్ళికి వచ్చేటప్పుడు కానీ ఎలాంటి అనుమానమైన ఎప్పుడైనా వ్యక్తం చేశారు? లేదు సార్, అలాంటిది ఏం లేదు. మాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. ఒక మీడియేటర్ మధ్యవర్తిగా సంబంధం తీసుకొచ్చిండ్రు. ఆ సంబంధం వల్ల సరే మంచిగా ఉంటానన్నారు కదా అని చెప్పేసి ఇది చేసినాం, ఒప్పుకున్నాం, చేసినాము. కానీ వాళ్ళే ఇక వాడు మొత్తం సైకో సార్. ఒక రకంగా చెప్పాలంటే సైకో. మాకు ఇక్కడ ఎవరు చుట్టాలు లేరు, ఏం లేదు. మధ్యవర్తిని నమ్మినాం సార్ మేము. ఆమెకు కూడా చెప్పిందంట అన్ని, కానీ మాకు చెప్పలేదు. ఆమె రాత్రి పండుకున్నప్పుడు కూడా అమ్మకి ఏమేమి జరిగినాయి అన్నీ చెప్పిందంట. మా అత్తమ్మకి చెప్పింది. మా అత్తమ్మ వారం రోజులు ఆడనే ఉండే, కానీ ఒకటి మాకు చెప్పలేదు సార్. ఆమె చెప్పక మాకు ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి చెప్పింది. ఆమె మధ్యవర్తికి కూడా చెప్పిందంట మొత్తం ఏం జరిగిందనేది. వాడే చేసిండు మొత్తం. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వాళ్ళ యారలకి ఏమవసరం సార్. వాళ్ళ యారలు కూడా వీళ్ళ ఇంటికాడ ఉంటుంది, వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఉంటుంది. నువ్వు ఫోన్ చేసి ఎన్ని రోజులు ఉంటావు అన్నే, అటే ఉండు మరి అని చెప్పేసి నిన్న పొద్దున కూడా తిట్టిందంట మొన్న. అయితే ఆ బాధ కూడా పోయింది. ఆమె పొద్దున ఏమేమి చేసిండో సార్ ఆమెకు మొత్తము. ఏమైనా అదనం కట్నం కోసం ఏమైనా వేధించడం స్టార్ట్ చేశారు? పెళ్ళై నెల రోజులైంది, కట్నం అంతా ఇచ్చేసినాం సార్. బండి పైసలు కూడా ఇచ్చేసినాము. ఆమెకు 5 తులాల బంగారం పెట్టినాము. అన్నీ ఏం రూపాయి లేకుండా ముట్ట వేపినాం సార్ మేము. ఇక అదనం కట్నం అడిగిండు. ఆడు సైకో ఉన్నాడు సార్. మొత్తానికి ఆడు సైకో. మాకు పెళ్ళప్పుడే 15 లక్షలు అడిగిండు. మేము 15 లక్షలు మొత్తం కాదు అని చెప్పినాం. నీ ఇష్టం ఉంటే ఇంత ఇస్తాం, లేకపోతే లేదు అంటే బిచ్చగలలాగా అడుక్కున్నారు సార్ మాకు. అసలు వాళ్ళ బావ కూడా మాకేం అవసరం లేదు, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అంటే మాకోసం ఉన్నామని కూడా అడిగినాం మేము. మటన్ మాకేమన్నారు, మా ఊరోళ్ళు వస్తే కూడా మాకు మటనే కావాలా, మాకు మేకలు కొయ్యాలా అని చెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళు తినే తిండిని కూడా అడుక్కొని చేసుకున్నారు వాళ్ళు. మాకు పెళ్ళప్పుడైతే కట్నం 15 లక్షలు అడిగితే మేము ఇయ్యమన్నాం సార్. మా దగ్గర కాదు అన్నాం. మాకు ఇంత ఒప్పుకున్నారు. ఇంకా దానికి లోపల చెప్పుకోలేని ఎన్ని టార్చర్లు చేసిండో వాడు తెలియదు. ఇక రాత్రి ఏమేం చేసిండో సార్. పొద్దున కూడా మా అమ్మ వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంటే వాళ్ళకు అది బాధ చెప్తానని ఫోన్ చేసింది. కానీ వాళ్ళందరు చుట్టుపక్కల ఏమున్నారు, మాట్లాడలేరు. తర్వాత వాళ్ళ అత్త గుంజుకొని ఫోన్ మాట్లాడిందంట. ఆమెను పొద్దున్నే వాడు మధ్యాహ్నం నిర్మల్ పోయినట్టుండే, కానే కాదు మాకు 3-4 గంటలకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు పొద్దున్నే చంపేసిండ్రు సార్. నిజంగా తప్పు చేయనోడు అంటే అంతమంది పోలీసులు ఎందుకు వస్తారు సార్? ఆడికి 40-50 మంది పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారు సార్ ఆడ? మరి మేము వచ్చేదాకా ఎందుకున్నారు ఆడ? మాకు రూమ్లో చూసేదాకా మాకు చూపించి ఇప్పాలి కదా. మాకు రానివ్వలేరు. మాకు ఒక్క క్షణం కూడా చూడనివ్వలేరు. పిల్లని గర గుంజుకపోయిండ్రు సార్. ఇట్లా మాకైతే న్యాయం కావాలి. మొత్తంగా చూడొచ్చు, కుటుంబ సభ్యులు అయితే మొత్తంగా కన్నీరు మీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. అఖిల మృతి ఏదైతే ఆమెను హత్య చేసి హ్యాంగింగ్ చేశారని చెప్పి అఖిల సిస్టర్ అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ అదనం కట్నం పెళ్లి సమయంలో 15 లక్షలు డిమాండ్ చేశారు. మేము 15 లక్షలు ఇవ్వమని చెప్పినప్పుడు కూడా పెళ్లి సంబంధం అయితే మీడియేటర్ల ద్వారా ఓకే అయింది. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటిది అనేది కూడా ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదు. మీడియేటర్ని నమ్మి మేము మా కూతుర్ని అక్కడికి ఇచ్చాం, మా చెల్లెని పెళ్లి చేసి ఇచ్చాం. సరిగ్గా నెల రోజులు కూడా గడవలేదు.
శుక్రవారం రోజు ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పి బెదిరింపులకు పాల్పడి మా చెల్లెని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అఖిలను ముందే హత్య చేసి ఇలా హ్యాంగింగ్ చేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే విగితజీవిగా పడి ఉన్న అఖిల సంబంధించి న్యాయం జరగాలి. కుటుంబం సభ్యులైతే మాకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి అఖిల సిస్టర్ చెప్తున్న పరిస్థితి.